మనం ఏం తింటున్నాం, తినే ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం అన్న ఆలోచన అందరిలో మెల్లిమెల్లిగా మొదలవుతోంది. అసలు మనిషి అనారోగ్యానికి అసలైన కారణం ఆహార లోపమే అన్న విషయంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందుకే మనమే ఎందుకు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయకూడదని భావించారు హైదరాబాద్లోని యాప్రాల్కు చెందిన అనిల్. ఇందుకు కుటుంబ సభ్యులంతా చెయ్యి కలిపారు. ఇంటిని ఆరోగ్యకరమైన వనంగా మార్చారు. మరి నేలతల్లిలో ఇవాల్టి మిద్దె తోటల సెగ్మెంట్లో అనిల్ గారి మిద్దె తోట సాగు వివరాలను తెలుసుకుందాం పదండి. అనిల్ వృత్తిరీత్యా ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిత్యం బిజీ జీవితం. అందులోనూ కాస్త సమయాన్ని కేటాయించి మిద్దె తోటల సాగును చేస్తున్నారు. మొదట 2 గులాబీ మొక్కలతో మిద్దె తోట సాగు చేపట్టారు అనిల్ తండ్రి. దానిని అలా అభివృద్ధి చేస్తూ నేడు ఓ పచ్చటి వనంలా మార్చేశారు. 120 గజాల స్థలంలో 4000కు పైగా మొక్కలను పెంచుతున్నారు. అది పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో. పంటలను ఆవు పేడ, మేక ఎరువు, కంపోస్ట్తో పండిస్తున్నారు. ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మా నాన్నగారితో స్టార్ట్ అయింది. ఒక 2 గులాబీ మొక్కలతో మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను ఉద్యోగరీత్యా అస్సాం వెళ్ళిపోవటం, తర్వాత చిత్తూరు ట్రాన్స్ఫర్ అవ్వటం, అక్కడ అద్దిళ్ళల్లో ఉండటం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలోనే 2016లో ట్రాన్స్ఫర్ అయ్యి రావటము చూస్తే బయట పొల్యూషన్ కావచ్చు, లేకపోతే కూరగాయలు అంటే ఈ మధ్యన సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువ ఉండటం వల్ల ఫేస్బుక్లోను, తర్వాత యూట్యూబ్లోను వీడియోస్లో చూస్తూ కృత్రిమంగా తయారు చేసిన తినుబండారాలు ఎక్కువ మట్టుకు కనిపిస్తున్నాయి. భయం వేసింది. అంటే ఏం ఫుడ్ తింటున్నాం అసలు ఎంతవరకు ఇది ఆరోగ్యానికి మనకు సహకరిస్తుంది? నాకు చిన్నప్పటి నుంచి ఒక ఐడియా ఉంది. అంటే మనకు ఏదైనా జబ్బు చేయటానికి కారణం మనం సరిగ్గా తీసుకోలేని ఆహారం వల్లనే, సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం వల్లనే ఎక్కువ మట్టుకు మనకు జబ్బులు వస్తూ ఉంటాయి. అందుకని నాకు ఒక అవగాహన వచ్చింది. మనమే మన ఇంట్లోన ఎలాగూ మొక్కలు పెంచుతున్నాము. అప్పుడు ఒట్టి పూల మొక్కలు మాత్రం ఎక్కువ ఉండేవి. అయితే కూరగాయలు కూడా పండించుకుంటే ఇంటి వరకు మనకు కావాల్సిన కూరగాయలు మన ఇంట్లోనే పండించుకోవచ్చు కదా, మన కళ్ళ ముందే పెరుగుతాయి కదా అనే ఆలోచనతో మా నాన్నగారు సేకరించిన ఈ కుండీలు కావచ్చు, లేకపోతే ఆయన తయారు చేయించిన ఈ పర్మనెంట్ సిమెంట్ తొట్టి కావచ్చు, వీటిల్లో ఒట్టి పూల మొక్కల వరకే కాకుండా మన ఇంటికి కావాల్సిన కూరగాయలు మనమే పెంచుకుంటే మన ఇంట్లోనే మన ముందు, మన కళ్ళ ముందు ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఏది వాడకుండా ఓన్లీ ఆవు పేడ, మేక ఎరువు, ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ మాత్రమే వాడి వీటితోనే మనం కూరగాయలు పెంచుకుంటే మన ఆరోగ్యానికి మనమే మన కూరగాయల ద్వారా గ్యారంటీ పొందుతున్నాం. అలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో చిన్నగా కూరగాయలు వేయటం మొదలుపెట్టాం అనమాట. ఇకపోతే ఈ 2 ఏళ్ల కాలంలో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఉట్టి కూరగాయలతోనే ఆపేస్తామా, సరే చూద్దాం ఈసారి కొన్ని పళ్ళ మొక్కలు కూడా పెడదామని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఇంకా అంతో మునగ కావచ్చు, లేకపోతే పపాయ కావచ్చు, జామ కావచ్చు, లేకపోతే దానిమ్మ కావచ్చు. నేను కొన్ని వీడియోస్ చూశాను అనమాట. ఈ బోన్సాయి ఎలా చేస్తారు, దాన్ని డ్వార్ఫ్ ఎలా చేస్తారు, వాటి చేయటం మొదలుపెట్టి 2 దానిమ్మ, 2 జామ, 1 మామిడి, అలాగే 2 అంజీరు, సపోటా లాంటివి పెంచడం మొదలుపెట్టాము. ఈ మధ్యకాలంలో జామ చెట్టు చిన్న కుండీలో ఇంత సైజు కాయలు వచ్చేసరికి చాలా ఆనందం కలిగింది. మన ఇంట్లో మనం పెంచుకున్న జామకాయలు మనం తింటూ ఉన్నప్పుడు ఆ టేస్ట్, అది అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం కలిగే ఆనందం ఇంత అంత అనేది మాటల్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేము అసలు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న ప్లేస్ అయితే చిన్నదే, నో డౌట్. అయితే ఒకవైపు అమ్మ భయపడుతూ కూడా ఉండేది. ఇంత చిన్న జాగాలో ఉన్న ఇంత బరువు వేసేసి ఇన్ని మొక్కలు పెట్టేసి ఇంటికి ఎఫెక్ట్ వస్తుందేమో అనేసి అంటే, అలా కాదులే అమ్మ, చాలామంది కోకోపీటు అవి వాడుతున్నారు ఈ మధ్యన. కోకోపీటు, ఎరువు, మట్టి కలిపి కొద్దిగా వెయిట్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఈ మట్టి కుండీలు, పెద్ద ఈ సిమెంట్ కుండీలు ఇవి పెడితే బరువు పెరగొచ్చేమో అని చెప్పేసి కొంతవరకు ఇంకోలాగా ఆలోచిద్దాము అని రఘుత్తం రెడ్డి గారు కొన్ని వీడియోస్ పెట్టారు. ఫైబర్ టబ్బులు ఎలా వాడచ్చు, ఆయన ఎలా తన సరౌండింగ్స్లో కాలనీలో ఉండే ఫైబర్ టబ్బులు తెచ్చి ఎలా దాన్ని ఇటుకలు పేర్చి హైట్ సరిపోకపోతే దాన్ని మడులుగా మార్చుకుని ఎలాగైతే తయారు చేశారో ఆ వీడియోస్ చూశాను. చూసిన తర్వాత
ఓ రోజు మా పాపని స్కూల్లో దించడానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ 2 కూలర్ ట్రేస్ పడిపోయి ఉన్నాయన్నమాట. సరే దీన్ని మనం ఎందుకు వాడుకోకూడదు అని చెప్పేసి నేను మా ఆవిడ ఇద్దరం కలిసి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని రంపంతో కోసి 2 తొట్టుల్లో మట్టి వేసి మొక్కలు పెంచడం మొదలుపెట్టాం. మొదటగా పాలకూరని తోటకూర వేసి చూసాం, చాలా బాగా వచ్చింది. అంటే ఇంత చిన్న 2x2 స్క్వేర్ ఫీట్స్ 8 ఇంచీల హైట్లో ఇంత మంచి పంట ఇందులో పండించగలము అని సెన్స్. అంటే ఇంకా ఇంటికి కావాల్సిన అన్ని కూరగాయలు వీటిలోనే పండించుకోవచ్చు. బయటికి వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా తొట్లు కొనాల్సిన అవసరం లేదు, ఎవరో మేస్త్రిని పిలిచి వాళ్ళతో తొట్లు కట్టించి ఇంకా బరువు పెంచుకోవాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఒకటిగా ఈ తొట్లని గ్యాదర్ చేసాం. అలాగే వేస్ట్గా వదిలేసి స్క్రాప్లో అమ్మేస్తూ ఉండే బాత్రూంలో వదిలేసిన ఫ్లష్ ట్యాంక్స్. ఈ ఫ్లష్ ట్యాంక్స్ ఒక తొట్టిలో 2 మొక్కలు పెట్టుకోవచ్చు. గులాబీ లాంటి మొక్కలు అయితే 2 పెట్టుకోవచ్చు, మందారం అయితే 1 పెట్టుకోవచ్చు, వంకాయ అయితే 2 పెట్టుకోవచ్చు, బెండ అయితే 2 పెట్టుకోవచ్చు. అలాగా కూరగాయలు పెంచుకోవచ్చు, పూల మొక్కలు పెంచుకోవచ్చు. కాబట్టి ఈ తొట్టిల్ని కూడా స్క్రాప్లో అనవసరంగా కాల్ చేస్తే బయట పొల్యూషన్ క్రియేట్ చేసే దానికంటే కూడా వీటిలో మొక్కలు పెంచుకుని వీటి నుంచి పొందే ఆనందం అంతా ఇంత కాదు. పోతే ఇవి వెయిట్ కూడా తక్కువ. సిమెంట్ కుండీ అయితే ఎక్కువ వెయిట్ అవుతుంది. ఇవి ప్లాస్టిక్ కుండీలు. రెండోది ఇవి బాత్రూముల్లో నీళ్ళ కోసం వాడతారు కాబట్టి ఇవి వెయిట్ కూడా తక్కువే ఉంటాయి అన్నమాట. మామూలుగా మనం బయట నర్సరీలో వాటిలో కొనుక్కునే తొట్టిలు మహా అయితే ఒక 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో నడుస్తాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తొట్లు మాత్రం 25 ఏళ్ళుగా ఈ టెర్రస్ పైన ఉన్నాయి. అంటే మిద్దె తోట అంటేనే ఖర్చు లేకుండా చేసుకునేది. మనంతటా మనము సెల్ఫ్ సస్టైనబుల్గా మొక్కల్ని పెంచుకుంటూ వాటిల్లో నుంచి వచ్చిన విత్తనాలని మళ్ళీ వేసుకుని మళ్ళీ వాటి నుంచి పెంచుకునే మొక్కలు వచ్చే కూరగాయలు తింటూ సెల్ఫ్ సస్టైనబుల్గా పెంచుకునేదాన్ని మిద్దె తోట అని నేను నమ్ముతాను. చిన్న మొక్కలకైతే ఆకుకూరలకి వాటికైతే ఈ తొట్లయితే సరిపోయాయి. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, మళ్ళీ పెద్ద మొక్కలు పెట్టాలి. దానిమ్మ కావచ్చు, లేకపోతే మామిడి కావచ్చు, లేకపోతే పపాయ కావచ్చు, అంజీర్ కావచ్చు, కరివేపాకు కావచ్చు. ఇది చూస్తున్నారు, ఇది సంపంగి చెట్టు. ఇది పెరుగుతూ ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది, పూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగే మునగ, పపాయ, అంజీరు ఇలాంటివన్నీ కూడా పెద్ద చెట్లు అవుతాయి అన్నమాట. ఈ చెట్లకి ఈ చిన్న కంటైనర్లు అంటే ఎత్తు తక్కువ అవుతాయి. 2x2 పొడవు వెడల్పు సరిపోవచ్చేమో కానీ ఎత్తు తక్కువ అవుతాయి. అందుకని నేనేం చేశాను అంటే ఆ తొట్టిల్లో నుంచే కొన్ని పై భాగాలని కట్ చేసి వాటికి హోల్స్ వేసి స్క్రూస్ వేసి ఈ తొట్టిలు తయారు చేసాం అనమాట. ఈ తొట్టిలు మళ్ళీ ఇంకో 25 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా దాంట్లో చెట్లు పెంచుకోవచ్చు. వాటిని మార్చాల్సిన పని లేదు. గ్రో బ్యాగ్స్ అవి ఇస్తున్నారు, కానీ గ్రో బ్యాగ్స్ కూడా అటు ఇటు తిప్పుతూ ఉన్నప్పుడు చిరిగిపోవడం లాంటివి, బేస్ పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు, సింటెక్స్ ట్యాంకు కాలిపోయిందనమాట. పైన టాప్ కాలిపోతే దాన్ని ఎలా వాడుకోవచ్చు అని ఆలోచిస్తే ఈ ట్యాంకు పైకప్ అంతా కట్ చేసామన్నమాట. దాంట్లో ఉన్న మట్టి నింపి కోకోపీటు, వర్మి కంపోస్టు, ఆవు పేడ వేసి దాంట్లో ఫస్ట్ మునగ మొక్క పెట్టాను. మునగ మొక్క పెడితే దీనికి ఇంత ప్లేస్ అవసరమా అని చెప్పేసి దాంట్లోన ముల్లంగి వేసాము. ముల్లంగి బాగానే వచ్చింది. కానీ ఇంత తొట్టి ముల్లంగి మాత్రమే వాడతామా అని చెప్పి ముల్లంగి తీసేసి దాంట్లో పపాయ పెట్టాం. పపాయ పెడితే 2 ఒక కార్నర్కి వచ్చాయి, ఇంకో కొంచెం ప్లేస్ ఉంది అని చెప్పేసి ఆలోచనతో నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ నిమ్మ, తర్వాత యాపిల్ బేరు 2 దొరికాయి. సరే దీన్ని కూడా అందులోనే పెడదామనేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు, దాంట్లో పపాయ కాస్తుంది, ఇటు మునగ కాయలు కాస్తున్నాయి, అటు నిమ్మకాయలు ఉన్నాయి, అటు యాపిల్ బేర్ కూడా కాస్తుంది. కాబట్టి ఒక తొట్టిని ఎంత సమృద్ధిగా వాడుకోవచ్చు అనేది ఈ సింటెక్స్ ట్యాంక్ చూస్తే మీ ఇందులో 4 మొక్కలు అయితే ఇంకా కింద జాగా మిగిలిపోయింది. ఈ జాగాలోన కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, చిన్న ఆకుకూరలు లాంటివి ఏవి వేసుకున్నా కూడా బాగానే వస్తాయి. కాబట్టి ఇలా వేస్ట్గా వదిలేసి పారేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా అలా పారేయకుండా దీన్ని ఎలా వాడుకోవచ్చు అని చిన్న దృక్పథంతో ఆలోచిస్తే ఎన్నో మొక్కలు మన టెర్రస్ పైనే మనమే పెంచుకోవచ్చు. ఈ ఫ్లష్ ట్యాంక్స్లో దాదాపు ఒక కుండీలో 5 కొమ్ములు పెట్టి పసుపు 5 కిలోలు పసుపు వచ్చింది. 5 కిలోలు పసుపు వచ్చింది అంటే ఈ ట్యాంకులో 5 కిలోల పసుపు ఒక 4 ఉన్న ఫ్యామిలీకి ఒక సంవత్సరం పాటు ఈజీగా సరిపోతుంది. కాబట్టి పసుపు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం అన్నీ పెస్టిసైడ్స్ వేసే పెంచుతున్నారు. ఇలా పెస్టిసైడ్స్ వేసిన పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్. అది లేని కూరలు కానీ అది లేని ఇల్లు కానీ ఉండదు. అలాంటి పసుపును కూడా ఇనార్గానిక్ చేసేసారు. కాబట్టి అలా కాకుండా ఇంటికి కావాల్సిన పసుపు కానివ్వండి, ఇంటికి కావాల్సిన పచ్చిమిరపకాయలు కానివ్వండి, ఇంటికి కావాల్సిన ఉల్లిపాయలు కానివ్వండి, మనమే ఇంట్లో పెంచుకుంటే ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఏ కూర మనము ఇవి లేకుండా వండట్లేదు. కాబట్టి అలాంటివి
మనం ఇంట్లోనే పెంచుకుంటే మొదటగా మన ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటాం. రెండోది ఖాళీ సమయాల్లో అనవసరమైన ఆలోచనలు తెచ్చుకుని ఆరోగ్యం పాడు చేసుకునేదానికంటే దీనిపైన అంటే మొక్కలు అంటే నేచర్తో పాటు మనం ఉంటున్నాం. నేచర్తో పాటు ఉండటం అంటే మనం ఆరోగ్యంగా ఉండటం అనేది అది గ్యారెంటీ. గత 10 ఏళ్లుగా మిద్దె తోటలను సాగు చేస్తున్నారు అనిల్. పూలతో ప్రారంభమైన తోటల సాగు ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లు వచ్చి చేరాయి. 10 కుండీల నుంచి 4000 కుండీల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. అన్ని రకాల పూలు, కూరగాయలు ఇక్కడ కనిపిస్తాయి. అనిల్కు తన తల్లి రమణమ్మ మిద్దె సాగులో ఎంతో సహకరిస్తున్నారు. ఇంటి పట్టునే ఉంటూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మొక్కలతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఇదే తమ ప్రపంచమని అంటున్నారు రమణమ్మ. భర్త భార్య ఇద్దరం వ్యవసాయం నుండి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చాక అలా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము చేయడం మొదలు పెట్టామండి. మా వారు ఉన్నప్పుడే అంతా చేసాము. ఇంకా అబ్బాయి వచ్చాక ఇంకా కొంచెం పెరిగింది. ఇంకా తను వచ్చినప్పటి నుండి ఫ్లవర్స్ కంటే ఎక్కువ కూరగాయలు, పళ్ళు చెట్లు పెట్టాలని ఆయన కోరిక. ఇంకా అన్నీ తీసుకొచ్చి పెట్టాడు అబ్బాయి. ఇంకా అవన్నీ చేస్తూ టైం పాస్ చేస్తున్నాము. ఇంకా మాలాగే ఎంతోమంది ఇలా చేసుకుంటూ అందరికి ఆదర్శంగా ఉండాలని మేము కూడా కోరుకుంటాను. ఫస్ట్ నుండి అలవాటు ఉంది కాబట్టి వదులుకోలేక ఇంకా అలాగే చేసుకుంటూ నాకు కూడా కొద్దిగా ఆరోగ్యం బాగుండదు, దీంట్లో ఉంటే టైం పాస్ అవుతుంది, దానివల్ల ఎంతో హెల్త్కి కూడా బాగుంటుందని చెప్పి మా అబ్బాయి ఇంకా ఇలాగ ఇందులో పెట్టేవరకు నేను కూడా దాని మీదే దృష్టి పెట్టి ఎప్పుడూ మొక్కల కోసమే చూసుకుంటూ దానివల్ల అలాగే చేస్తూ కూడా నాకు టైం పాస్ అయిపోతుందండి. ఇంకెక్కడికి నేను వెళ్ళే పరిస్థితిలో లేను కాబట్టి నాకు ఇదే ప్రపంచకం. మొక్కల్లోనే చూసుకుంటూ అన్నీ మా వారు ఆదర్శంగా తీసుకొని తనలో ఈ మొక్కల్ని చూసుకుంటూ ఉన్నానండి. ఆర్గానిక్ అంటే మనకు ఎంతో సంతృప్తినిస్తూ ఉంటుంది. కూరగాయలు, పువ్వులు, మొక్కలు పెట్టుకోవడంలో. ఇదేమో అంజీరండి, చిన్న మొక్క అని చెప్పి ఇందులో పెట్టాము. ఇది చాలా పెద్దగా ఆకులతో వస్తుంది. ఇది మరి ఎలా కాస్తుందో తెలియదు. తర్వాత ఇది ఒక ములగండి. మేము యాక్చువల్ ఏంటంటే ములగ కూర కోసమే పెట్టాము. పూత వచ్చి బాగా వస్తుందని చెప్పి ఇది కూడా ఇంకొకటి తెచ్చి పెట్టాడు మా అబ్బాయి. చెరుకు అండి. ఫస్ట్లో మా ఇంట్లో బాగా చెరుకు పండేది. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం ఇప్పుడే పెట్టాము. అది మునగ, ఇదేమో చెరుకు అండి. దీనికోసం ఏంటంటే ఈ కంటైనర్ తయారు చేశాడండి మా అబ్బాయి తీసుకొచ్చి. చిన్న దాంట్లో అయితే ఇంత బాగా రావు కదా, అందుకని కంటైనర్ తయారు చేసి పెట్టాడండి. ఇలాగే ఇవి ఇంచుమించు ఒక 25 కంటైనర్లు ఉంటాయండి అన్నీ కూరగాయలకి. క్లో బీన్స్ అండి. వాళ్ళు మేము సీడ్స్ షేరింగ్కి వెళ్తే వాళ్ళేమో ఇచ్చారు ఒకటి. దాంట్లో మేము చాలా చేసి అందరికీ పంచి పెట్టాము. ఇవి ఏంటంటే రెడ్ లాంగ్ బీన్స్ అండి. ఇవి ఇక్కడ చూడండి, రెడ్గా ఉంటాయి లాంగ్ బీన్స్. ఇది చూడండి ఈ కంటైనర్, ఇందులో మామిడి పెట్టాము. దాంట్లో ఇవి ముల్లంగి వేసాం. అంటే ఈ జాగా వేస్ట్ కాకూడదు కదని ముల్లంగి వేసామండి. ఇదే బేజిల్ అంటారు కదండి, ఇది కరివేపాకు పెట్టాము. అలాగే ఈ కంటైనర్ కూడా వేస్ట్ కాకూడదని పెద్ద వంకాయ అండి, పచ్చడి వంకాయ పెట్టి దాంట్లో అవి పెట్టాము, బేజిల్ పెట్టాము. ఇది పెట్టామండి. ఇంకా ఉల్లి, ఏ చిన్న ప్లేసు ఉన్నా సరే దాంట్లో ఏదో ఒక మొక్క పెడుతూనే ఉంటాం. ఇవి చిన్న కాకరకాయలు అండి, మన అడవిలో ఉంటాయి చూడండి, చిన్నవి. ఎక్కువ చాలా వస్తాయి ఈ కాయలు. తర్వాత ఇవి కాలీఫ్లవర్ చూడండి, ఇక్కడ అయిపోయేవి ఆల్మోస్ట్. అంటే 2 ఉన్నాయి అన్నమాట. ఆ 2 ఇంకా కొద్దిగా అయితే తీసేయచ్చు. చెర్రీ టమాటా అండి. ఇవి బాగా చాలా వచ్చాయి టమాటాలు, బాగా వచ్చి ఇప్పుడే ఇంకా వస్తున్నాయి. అల్లం, ఇదేమో అరబీ, అదే శామగడ్డ అంటారు కదండి, అది దీంట్లో శామగడ్డ పెట్టామండి. ఇవి ఫ్రూట్ అండి, అదే స్ట్రాబెర్రీ ఫ్రూటు. బాగా వచ్చాయి, కొన్ని కోసాము, ఇంకా కొన్ని వస్తూనే ఉన్నాయి. మాకు మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి, ప్లేస్ లేదు కాబట్టి ఇది మా వారు కట్టించుకున్నారు ఇష్టంతోనండి. దీంట్లో చాలా కూరగాయలు, పళ్ళు మొక్కలు పెట్టాము.
ఇంకా దేనికైతే ఒక డజన్నర జామకాయలు వచ్చాయండి. ఇక ఇప్పుడు కూడా ఉంది ఒక జామకాయ. దానిమ్మ ఇంటిలోనే మొక్క వస్తే పడేయడం ఇష్టం లేక సరే ఉంటుందని పెట్టాము. పళ్ళు కూడా బాగానే వచ్చాయి. తొట్టి అంటే ఒట్టి ఆకుకూరలు కాయగూరలకు వేస్ట్ కాకూడదని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెట్టామండి. ఇది ఒక జామ అండి, ఇదేమో గోరెంటండి. దీంట్లో ఇది పాలాకు, దీంట్లో మళ్ళీ చుక్కకూర పెట్టామండి, అది కూడా చుక్కకూర అండి. ఇంకా దాని పక్కన ఫ్లవర్స్, ఇది ఉల్లికూర అండి, ఉల్లికూర. ఇదేమో చెర్రీ టమాటా అండి. మళ్ళీ తర్వాత ఇది చిన్న ఉసిరి, ఇది చిన్న ఉసిరి అండి, పెరుగుతాయి. చిన్నగా ఇంతే మొక్క తెచ్చాము, ఇంత అయిందండి. ఈ సంవత్సరం అయితే కాపు రాదు, వచ్చేసారి వస్తాయి. ఇవి కూడా వంకాయ అండి. అన్నీ వంకాయలు చాలా రకాలు ఉన్నాయండి. ఇందులో చేపలు, రెండింటికి చేపలు పెట్టి దీంట్లో తామర గడ్డలు కూడా పెట్టాము. తామర ఆకులు వచ్చి పూసాయండి ఇదివరకు తామర. దీనికి మంచి ఫ్లవర్స్ వస్తాయండి. బెంగళూరు పాలాకు, ఇది మామూలు తోటకూర వచ్చాయండి. ఇవి చూడండి చిన్న మిరప, చూసారా, చిన్నవి పాపడ మిరప అంటారు వీటికి. ఇవి ఒక రకం మిరప. ఇలాగా ఒక 6-7 రకాలు ఉన్నాయండి మిరపలు. ఎక్కడ కొద్దిగా ఖాళీ దొరికితే అందులో ఏదో ఒక మొక్క పెడుతూనే ఉన్నామండి. ఇంక ఇవి మధ్య మిరప పెట్టాము. జొన్నలు చూడండి, జొన్నలు వచ్చాయి. కొర్రలు వేసామండి, ఇంకా చిన్నగా ఉన్నాయి కొర్రలు. ఈ కాలీఫ్లవర్ చూడండి, చిన్న దాంట్లో ఇందులో ఎంత బాగా వచ్చింది. ఇంక ఇప్పుడే వస్తుంది చిన్నగా కాలీఫ్లవర్. ఇది బ్రోకోలీ అంటారు కదండి, అది ఇంకా రాలేదు, టైం పడుతుందేమో. ఇది రౌండ్ ఆనపకాయ అండి. ఇవి చాలానే కాస్తాయి. ఇదివరకు ఒక 2 వచ్చాయి, ఇది వచ్చాయి, మళ్ళీ 4 వచ్చాయి చూడండి, అక్కడ చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇంకొక 3 వచ్చాయి, అక్కడ ఒకటి ఉందండి. ఎటువంటి ఎరువులు లేకుండా ఖాళీ ఆవు పేడతోనే మేము పెంచుతున్నామండి, ఎరువులు ఎటువంటి వేయకుండా. దానివల్ల కూరగాయలు కూడా బాగా వస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తాను. అరటి తోటల సాగులో తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలను పండించాలన్నది అనిల్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే కుండీలకు మడ్లకు పెద్దగా ఖర్చు చేయకుండా పాడైపోయిన ప్లాస్టిక్ ట్యాంకులు, పెయింట్ బకెట్లు, కూలర్లు, అలాగే ఫ్లష్ ట్యాంకులలో మొక్కలను పెంచుతున్నారు. డబ్బును ఆదా చేయడంతో పాటు మేడ మీద ఎక్కువ బరువు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మామూలుగా మిద్దె తోటల్లో బరువు అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం అంటే బరువు తగ్గించుకోవడానికి ఆలోచిస్తాం. అయితే ఈ ఇల్లు గ్రౌండ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకొక రూమ్స్ కట్టుకోవచ్చు అని మొన్న మేస్త్రిని పిలిచి అడిగితే అతను ఇంకొక రూమ్ కట్టుకోవచ్చు అండి, ఇంకొక ఫ్లోర్ కట్టుకోవచ్చు అనేసి అన్నారు. అంటే మనం వేస్తూ ఉన్న బరువు ఎంత అనేది మనం అవగాహనలోకి తెచ్చుకుంటే, ఇప్పుడు ఈ తొట్టి ఉంది, సిమెంట్ తొట్టి. దీంట్లో మనం వేసిన మట్టి ఇది 2 ఫీట్ ఎత్తు, 1 ఫీట్ వెడల్పు, పైకి వచ్చేసరికి 1.5 ఫీట్ వెడల్పు ఉందన్నమాట. వీటిలో ఎలాంటి మొక్కను పెట్టుకోవచ్చు. ఎందుకంటే 2 ఫీట్లు ఎత్తుంది కాబట్టి చిన్న మొక్క పెట్టుకోవచ్చు, పెద్ద మొక్క పెట్టుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, రాడిష్ లాంటి దుంపజాతి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇది ఎక్కడ కట్టాము అనేది ఇంపార్టెంట్. ఎక్కడ కట్టాము, బీమ్స్ పిల్లర్స్ పైన చిన్న పిల్లర్స్ వేసి వాటిపైన ఒక స్లాబ్ లాంటిది వేసి దానికి కబుత్తర్ జాలి వేసి సిమెంట్ తోటి తయారు చేశారు. ఇక్కడే కట్టడానికి కారణం ఏంటంటే మనం ఒకవేళ కానీ ఇంకొక ఫ్లోర్ ఇక్కడ కడితే దీనిపైన ఇంకొక పిల్లరు, ఇంకొక బీము, అన్ని ఇటుకలు వస్తాయి సిమెంటుతో కలుపుకుని. కాబట్టి ఇంత బరువు దాని మీద వేయొచ్చా లేదా అనే అవగాహన నివృత్తి వచ్చేస్తుంది. అంటే ఇంత బరువు మనం అసలు వేయట్లేదు. అలాగే ఈ గోడ చూస్తున్నారు, ఈ గోడ మీద కూడా మనం బరువు వేయటం వల్ల ఏమవుతుంది అంటే స్లాబ్ మధ్యలో ఒకవేళ కానీ బరువు పెంచినప్పుడు ఈ బరువుని సప్రెస్ చేసేస్తుంది అనమాట, మనం వాడిన సిమెంటు తర్వాత ఇనప కడ్డీల వల్ల. కాబట్టి ఎప్పుడైతే ఈ సిమెంట్ కుండి 2 ఫీట్ల లోతు ఉందో, ఎలాంటి ఒకవేళ పెద్ద మొక్కలు ఏమన్నా పెడితే కూడా జామ, దానిమ్మ లాంటివి చూస్తే, ఇప్పుడు దానిమ్మ చూస్తే మీకు ఒక చెట్టులో దాదాపు 1 డజన్ పళ్ళు ఉన్నాయి. అలాగే ఒక 1/2 డజన్ జామకాయలు వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇది మొన్న కట్ చేసేసాను నేను. యాక్చువల్గా దీనికి డబుల్ పైన ఉండింది, కట్ చేస్తే కాయలు చూడండి. ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలన్నిటికీ కూడా ఇలాంటి సిమెంట్ కుండీ కట్టుకుంటే చాలా వరకు మీకు వేరేగా తొట్లు కొనుక్కోవడం కానీ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూస్తున్నారు, ఈ పిల్లర్ పైన చిన్న పిల్లర్ వేసి, చిన్న పిల్లర్ అంటే 4 ఇంచులు 5 ఇంచులు ఎత్తులో ఒక పిల్లర్ వేసి ఇలా ఎక్కడెక్కడైతే మనకు
బీమ్స్కి పిల్లర్కి కనెక్టివిటీ ఉంటుందో అక్కడక్కడంతా పిల్లర్స్ వేసుకుని ఆ పిల్లర్ పైన స్లాబ్ వేసి ఆ స్లాబ్ పైన కబుత్తర్ జాలి వేసి కట్టుకున్న తొట్టి అనమాట ఇది ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్. దీనికి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా మీరు మట్టి మార్చుకోవాలనుకుంటే ఆ మట్టిలో కాస్తంత ఎరువు కలుపుకోవడము, కోకోపీట్ లాంటిది కలుపుకోవడము, కాస్త మట్టిని కాస్త వైటమిన్స్ మినరల్స్ తోటి ఎన్రిచ్ చేసుకుంటే మీకు మొక్కలు ఎన్నటికైనా సరే అలాగే ఉంటాయి అన్నమాట. ఇంకా మొక్కలు తీసేయాలా, కుండీలు పాడైపోతాయి, ప్లాస్టిక్ కుండీలు చాలా రోజులు అయిపోతే విరిగిపోతాయి ఎండలో ఎండి అనే భయం ఉండదన్నమాట. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అవుతుంది. ఇప్పుడు ఆ కుండీలో చూస్తున్నారు, దాంట్లో సగం మట్టి వేసి కొర్రలు వేసాం. కొర్రలు మధ్యలో మెంతికూర. కాబట్టి ఒకే కుండీలో 2-3 రకాల కూరగాయలు వేసుకుని ఉన్న స్థలాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే మిద్దె తోటల్లో ఉండేంత అడ్వాంటేజెస్ మనకు గ్రౌండ్లో కూడా ఉండదు. ఇంత చిన్న స్థలంలో ఇన్ని మొక్కలు అంటే కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పూల మొక్కలు కావచ్చు, వీటన్నిటిని పెంచుకుంటూ ఆనందంగా ఉండటం నేను అనుభవిస్తూ ఉన్న దాన్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. కాబట్టి అందరూ ఇలాగే మిద్దెలో ఎంత ప్రదేశం ఉంటే అంత ప్రదేశంలో ఒక 2-3 తొట్లు పెట్టుకుని దాంట్లో ముందుగా ఆకుకూరలు వేసుకుని పెంచుకుని దాంట్లో ఉండే ఆనందాన్ని పొంది మళ్ళీ వాటిని ఇంకొంచెం పెంచుకుంటూ పోతూ మీకు కావాల్సిన కూరగాయలు మీ మిద్దెపైనే మీ కళ్ళ ముందు పెంచుకున్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తూ ఆరోగ్యంగా ఉండి ప్రకృతిలో ఉండే ఆనందాన్ని మీరు పొందుతూ అందరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడ మీద చిన్న స్థలం ఉన్న చింతలేని జీవితాన్ని గడపవచ్చు. ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు. 10 కాలాల పాటు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.